తెలంగాణలో జనసేన ఖచ్చితంగా చెప్పారు ఈ మధ్య కాలంలోనే పవన్ కళ్యాణ్ కొన్ని అనూహ్య పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో జనసేన ఉంటుంది, తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాము అని చెప్పేసి. ఆల్రెడీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు, 8 చోట్ల భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని. అంటే చెప్పుకోదగ్గ ఓట్లే వచ్చాయి, బట్ గెలిచే స్థాయిలో అయితే ఓట్లు రాలేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉన్నట్లుగా అర్థమవుతోంది జనసేన పార్టీకి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఫైర్ బ్రాండ్ ఎంపీ రఘునందన్ రావు పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకులు అనవసరంగా ఎందుకు భయపడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ కి అని చెప్పేసి. అండ్ కవితకు కూడా కౌంటర్ ఇచ్చారు రఘునందన్ రావు. కవిత రీసెంట్ గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వాదుల్ని మీరు దేశద్రోహులు, ఉగ్రవాదులు అని అంటారా, మీ మీద దేశద్రోహం కేసు పెట్టాలి అని చెప్పేసి ఒక ప్రపోజల్ కూడా చేశారు రేవంత్ రెడ్డికి. దాని మీద రఘునందన్ రావు స్పందించారు. అంటే రఘునందన్ రావు స్పందించారంటే భారతీయ జనతా పార్టీ మద్దతు పవన్ కళ్యాణ్ కి ఇస్తోంది, ఐ మీన్ జనసేనకి ఇస్తోంది అని చెప్పేసి. అంటే దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి వచ్చే రోజుల్లో? అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు అవ్వచ్చు, లేకపోతే అసెంబ్లీ ఎన్నికలు అవ్వచ్చు. ఎందుకంటే తెలంగాణపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది కాబట్టి రఘునందన్ వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడాలి? రైట్. అంటే రఘునందన్ వ్యాఖ్యల్ని ఆ రోజు కూడా చాలా ధైర్యంగా రఘునందన్ రావు బీజేపీ ఎంపీ ఆయనే రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జూన్ 2న రావటం, సభ అనుమతి నిరాకరణ, కొంత ఇష్యూ రేజ్ అవటం, అందరూ మాట్లాడటం, వీటి పూర్వరంగంలో అటు తన ఇంటి వద్ద మీడియా సమావేశం నిర్వహించారు పవన్ కళ్యాణ్. అయినప్పుడు కూడా ఈ దాడి కొనసాగింది. దానికి రఘునందన్ రెస్పాండ్ ఏంటి మీకు ఏం సమస్య, ఏం వేరే ఒకళ్ళు వచ్చి ఇక్కడ సభలు పెట్టుకోకూడదా, రాజకీయాలు చేయకూడదా, రాజకీయాలు మాట్లాడకూడదా, ఎక్కడ ఉన్నారు మీరు ఏంటి అని ఆయన చాలా ధైర్యంగా మాట్లాడారు. మాట్లాడిన పరిస్థితి ఒకటి ఉంది. రెండోది లేటెస్ట్గా ఆయన చేసిన కామెంట్స్ మనం చూస్తే కాంగ్రెస్కు పవన్ అంటే భయం ఎందుకు అన్నది ఆయన చేసిన కామెంట్. అంటే కాంగ్రెస్ కొంత భయపడుతోంది పవన్ కళ్యాణ్ చూసి, పవన్ కళ్యాణ్ అడ్డుకోవాలని చూస్తోంది, కొందరిని రెచ్చగొడుతుంది అన్నది రఘునందన్ చేస్తున్న ఆరోపణ. నిజంగా ఆయన చేసిన ఆరోపణలో ఒక లాజిక్ కూడా ఉంది. లాజిక్ ఏంటంటే అసలు నిజంగా పవన్ కళ్యాణ్కి అంత సీన్ లేదు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే ఎందుకు ఎంతమంది రెస్పాండ్ అవుతున్నారు? ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు? ఎందుకంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వల్ల ఏదైనా ఇంపాక్ట్ ఉంటుంది అని భయపడే వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. లేదు, ఇప్పుడు 100 మంది మాట్లాడతారు. కేఏ పాల్ కానీ చాలా మంది 100 మంది 100 రకాల ప్రకటనలు చేస్తారు. కొందరు సీరియస్గా పట్టించుకుంటారా? ఆ వాతావరణం ఉండదు సమ్ టైమ్స్. కానీ ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వస్తే వార్త, ఒకటి మాట్లాడితే వార్త, ఇక్కడ ఏదైనా ఇచ్చేస్తే, గతంలో లేదు, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ గ్రేటర్ హైదరాబాద్లో కొంత ఉండొచ్చు అన్న అంచనా కాంగ్రెస్కి ఉంది, బీఆర్ఎస్కి ఉంది. కానీ బీఆర్ఎస్ మరీ ఓవర్గా మాట్లాడట్లా. ఆ రోజు పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి మాట్లాడారు. కేటీఆర్ కూడా చాలా సోఫిస్టికేటెడ్గా ఆచితూచి మాట్లాడారు. ఆయన తెలంగాణపై మీరు ఇలా మాట్లాడకూడదు అంటూనే తప్పే ఉంది, తెలంగాణలోనే జనసేన పుట్టింది, తెలంగాణలో పోటీ చేశారు, ఇప్పుడు కొత్తగా మీరు పోటీ చేయకపోవడం ఏంటి అనేది ఆయన అన్నారు. డెమోక్రటిక్ వేలో మాట్లాడారు కేటీఆర్. ఎట్ ది సేమ్ టైమ్ బీఆర్ఎస్ అట్లా మాట్లాడేసరికి బీజేపీ కొంచెం అర్థం కాలేదు, కాంగ్రెస్కి అసలు అర్థం కాలేదు. ఇప్పుడు రఘునందన్ రావు పవన్ కళ్యాణ్ని వెనకేసుకు రావటం అనేది ఖచ్చితంగా పవన్కి ఒక బిగ్ మూవ్, తెలంగాణలో జనసేనకు ఒక బిగ్ మూవ్. ఎట్ ది సేమ్ టైము భారతీయ జనతా పార్టీ కూడా పవన్ కి సపోర్ట్ గా ఉండటం అనేది భారతీయ జనతా పార్టీ కూడా గ్రేటర్ పరంగా ఒక బిగ్ మూవ్ అవుతుంది. ఎందుకంటే సెటిలర్ ఓటు, పవన్ అభిమానించే వాళ్ళు, కూటమిని అభిమానించే వాళ్ళు ఓటు ఖచ్చితంగా అటు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ మరి కలుస్తారా కలవరా? అమిత్ షా మొన్న చేసిన స్టేట్మెంట్ మేము ఏదైనా ఒంటరిగానే పోటీ చేస్తా ఉన్నారు కాబట్టి అది గ్రేటర్కి సమీపించా, రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించా అనేది మనం వేచి చూడాలి. ఏదేమైనా ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయంలో బీజేపీ పెద్ద స్థాయిలో కాకపోయినా, అంటే లార్జర్ సెన్స్ లో కాకపోయినా, రఘునందన్ రావు అప్పుడు ఇప్పుడు మాత్రం చాలా ధైర్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో రెస్పాండ్ అవుతున్నారు. అది జన సైనికులకి ఒక రకంగా అది గుడ్ మూవే. మరి రేపొద్దున్న ఇదంతా ఈ మూవ్ అనేది ఇంకా బలంగా పెరిగి ఇది ఒక పొత్తుగా వెళ్తుందా, పొత్తుగా ఉంటే ఈ రెండే పోటీ చేస్తాయా, టీడీపీ కూడా కలుస్తుందా కలవదా, ఇవన్నీ మనం చూడాలి. తెలంగాణ మీ జాగీరా, మీ ఐ జాగీరా అంటే కాంగ్రెస్ పార్టీ చాలా వైల్డ్ గా అగ్రెసివ్ గా రెస్పాండ్ అయింది. టీఆర్ఎస్ మీరు చెప్తూ ఉన్నట్టుగా, ఐ మీన్ బీఆర్ఎస్ మీరు చెప్తూ ఉన్నట్టుగా ఆచితూచి స్పందించింది. భారతీయ జనతా పార్టీ అయితే అంటే మీరు తెలంగాణ వాదుల్ని ఇన్ని మాటలు అంటారా అని చెప్తే అని ఎవరో అడిగితే రామచంద్రరావు కూడా చాలా స్మూత్ గానే సమాధానం చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ మీద పెద్దగా
టార్గెట్ చేసిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించట్లేదు. అంటే లేదు, ఎందుకంటే గత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఆ పరిస్థితుల నేపథ్యంలో బండి సంజయ్ చేసిన ఒక కామెంట్ కొంత తొందరపాటు అనేది పవన్ కళ్యాణ్ అండ్ అరవింద్ కూడా కొంచెం నొప్పించింది. నొప్పించడంతో పార్టీ హైకమాండ్ అప్పుడు రంగంలో దిగడం, అమిత్ షా, బిఎల్ సంతోష్ కి అప్పుడు అమిత్ షా క్లాస్ స్పీకర్ అంట, బిఎల్ సంతోష్ అప్పుడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నారు. బిఎల్ సంతోష్ వెంటనే ఇన్వాల్వ్ అయ్యి కిషన్ రెడ్డిని, డాక్టర్ కె లక్ష్మణ్ ని, మరికొందరు సీనియర్ నేతల్ని పవన్ కళ్యాణ్ ఇంటికి పంపించారు. వీళ్ళు వెళ్ళి బొక్కతో కనిపించి అంటే అదేంటంటే ఒక ఆరోగ్యకరమైన పోటీ అని అన్నారు. రెండోది, మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి పోటీ నుంచి విరమించుకోవాలన్న అప్పీల్ ఇచ్చారు. వెంటనే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి నేను పోటీ చేయట్లేదు, జనసేన అభ్యర్థులు గ్రేటర్ ఎన్నికల పోటీ చేయట్లేదు అని ఆయన ప్రకటన చేశారు. ఆ పరిస్థితి మనం చూసాం. అందుకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కు అప్పటికిప్పటికి ప్రియారిటీ బాగా పెరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీకి సన్నిహితుడు మాత్రమే అప్పట్లో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటి, మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రావడానికి కీలక భూమిక పోషించిన వ్యక్తి. టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ అసక్తత ప్రదర్శించిన వాళ్ళని అనుకూల ధోరణి వైపు మార్చి, లేదు మనకి ఇది వర్కౌట్ అవుతుంది, మనం కూటమిగా వెళ్ళటం వల్ల మనం కూడా ప్రభుత్వంలో ఉంటాము, ఇక్కడ గెలిచే ఎంపీల వల్ల అక్కడ కూడా మీకు అడ్వాంటేజ్ అవుద్ది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే పరిస్థితిలో ఉన్నాడని వాళ్ళని కొంత మెప్పించి వాళ్ళని అంగీకరించుకున్నట్టుగా చేసుకున్నారు. చేసుకోవటం వల్ల ఏమైంది, నిజంగా ఆయన అన్నట్టుగానే కూటమి ఇక్కడ అధికారంలో రావడం అనేది ఒక ఎత్తు అయితే, అక్కడ గెలిచిన ఎంపీలు ఎన్డీఏలో ప్రభుత్వం ఏర్పడడానికి కీలకమయ్యారు. జేడీయూ తర్వాత ఇక్కడ కూటమి ఎంపీలు. దాంతో ఒక్కసారిగా పవన్ ఇమేజ్ అనేది ఆకాశానికి ఎగిరింది. అందుకే తుఫాన్ గా పోల్చారు కదా మోడీ. అక్కడతో పాటు కేవలం పవన్ కళ్యాణ్ జనసేన రాజకీయాలకు పరిమితం కాకుండా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి పరిమితం కాకుండా, భారతీయ జనతా పార్టీ పైన జరిగే సైద్ధాంతిక దాడికి కౌంటర్గా తమిళనాడు వెళ్ళి మాట్లాడటం, కేరళ వెళ్ళి మాట్లాడటం, అక్కడ ఉన్న నేతలు చేసే కామెంట్స్కి కౌంటర్ ఇవ్వటం, ఈ విధంగా కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకు లేటెస్ట్గా ఢిల్లీ వెళ్ళిన సమావేశం పార్టీ సమావేశం కాదు, కాక్రోచ్ పార్టీ ఇలాంటి పార్టీలు కొంత మూమెంటం చేసి జనాలను విభజించే ప్రయత్నం చేస్తున్నాయన్న అంశాన్ని ప్రస్తావిస్తూ నేషనల్ ఇంటిగ్రిటీ అన్న ఒక మెసేజ్ ఇవ్వడానికి ఆయన ఢిల్లీ వేదిక ఒక సమావేశం పెట్టారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా భారతీయ జనతా పార్టీ కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నేతగానో ఒక జనసేన అధ్యక్షుడిగానో చూడట్లేదు. వాతావరణం చూస్తున్నప్పుడు, కొంత ఆయనకి ఇస్తున్న ప్రియారిటీ, కేంద్ర మంత్రులు ఇస్తున్న ప్రియారిటీ ఇవన్నీ చూస్తున్నప్పుడు మన మనిషే మన కోసం గట్టిగా నిలబడతాడు, మన కోసం నమ్మకంగా నిలబడతాడన్న ఒక బలమైన నమ్మకాన్ని మోడీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ లో కూడా కొంత పవన్ కళ్యాణ్ సంపాదించుకోగలిగారు. సరే, రేపు ఫలితాలు ఏ విధంగా ఉన్నా లేకపోయినా భారతీయ జనతా పార్టీ హైకమాండ్ కు చాలా దగ్గరయ్యారు. సౌత్ లో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ అండ్ క్రూషియల్ బాండింగ్ పర్సన్ గా పవన్ కళ్యాణ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చూస్తుందనడానికి ఇది పక్కా నిదర్శనం. థ్యాంక్